హాయ్ హలో వెల్కమ్ టు దేశీ డైరీస్. నేనెవరో నా వాయిస్ని బట్టి మీకు తెలిసిపోతుంది అనుకుంటున్నా. అందుకే స్పెషల్గా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవట్లేదు మీకు. ఇక ఏంటి ఈ వంట అనుకుంటున్నారా? నిజంగా మిడ్ నైట్ క్రేవింగ్స్ తెలుసా? బిర్యానీ తినాలని బాగా అనిపించింది. చికెన్ ఇంట్లోనే ఉండటంతో ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఐటమ్స్తో ట్రై చేసేసా. చాలా బాగా వచ్చింది తెలుసా. రుచి అయితే వావ్, నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అంటారు కదా, అలా ఉంది ఇది. ఈ ఛానల్లో ఏం చేస్తున్నావు అక్క అంటారేమో, ఇది కూడా మన ఛానలే. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం. ఇలా వంట చేస్తూ మీకు ఒక విషయం చెప్తాను. ఇది రియల్గా జరిగిన స్టోరీనే మీకు చిన్న స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక పెళ్ళికి పనికి రాని ఒక అతను పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఒక యథార్థ ఘటన, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్టోరీలోకి వెళ్తే అతను ఒక టీచర్, అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. మంచి శాలరీ, మంచిగా ఉండటంతో తన అమ్మ నాన్న అతనికి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు. మంచిగా డిగ్రీ చదువుకున్న అమ్మాయిని తీసుకొని వచ్చి అతనికి మ్యారేజ్ జరిపించేశారు. పెళ్ళికి కట్న కానుకలు కానీ, అమ్మాయికి పెళ్లి చేయటం కానీ, ఒక్కగానొక్క కూతురు అవటంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు కూడా. ఇటు వస్తే అబ్బాయి ఫ్యామిలీలో ఇద్దరు సిస్టర్స్, అబ్బాయి మటుకే. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన రోజు నుంచి కనీసం ఒక్క మాట కూడా ఆ అమ్మాయితో మాట్లాడేవాడు కాదు. అసలు కనీసం అతని చిటికిన వేలు కూడా ఆ అమ్మాయిని తాకనిచ్చేవాడు కాదు. తాకితే సారీ సారీ అంటూ దూరంగా వెళ్ళిపోయేవాడు. అసలు తనతో మాట్లాడటం లేదు అని తన అత్తమ్మతో ఒకసారి చెప్తే, ఏమీ వాడు మాట్లాడకపోతే ఉండలేకపోతున్నావా అని కసురుకుంది. కొన్నాళ్ళు వెయిట్ చేసిన అమ్మాయి ఎక్కువ కాలం ఉండలేక తన అమ్మ నాన్నకి విషయం చెప్పడంతో వాళ్ళు వచ్చి వీళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి సమస్యని పరిష్కరించుకోవాలి అనే దాంట్లో అబ్బాయి అమ్మ నాన్న, ఆ అబ్బాయికి కొంచెం సిగ్గు మొహమాటం ఎక్కువ. అమ్మాయితో కలిసిపోవాలంటే కొంచెం ఆలోచిస్తున్నాడు. నిదానంగా వాళ్ళే ఒకటే అయిపోతారు, మధ్యలో మన దూరటం ఎందుకని వాళ్ళకి సర్ది చెప్పి పంపించేశారు. అలా 1 సంవత్సరం కాదండి, 3 సంవత్సరాలు అలాగే ఆమె లైఫ్ గడిచిపోయింది. 3 సంవత్సరాల్లో కూడా అతను ఆమెతో ఒక్క మాట మాట్లాడింది లేదు, కనీస అవసరాలు కూడా తీర్చింది లేదు అతని నుంచి. ఇంకా విసిగి వేసారిగిపోయిన ఆమె తన అమ్మ నాన్నతో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి అతని క్వశ్చన్ వేయగా తెలిసింది ఏంటంటే అసలు అతను పెళ్ళికి పనికిరాడు అని. ఇక మిగిలిన స్టోరీ తర్వాత